హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి నాడు కట్టే పాలవెల్లి గురించి, పూర్తి పూజా విధానం గురించి తెలుసుకుందాం. అసలు పాలవెల్లిని ఎందుకు కడతారు? మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలవెల్లిని పాలపుంత ప్రతీకగా కడతారు. కొంతమంది మాకు ఆచారం లేదండి అంటారు. కానీ పాలవెల్లిని ఎవరైనా కట్టవచ్చండి. దీనికంటూ ఆచారం ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. అందరూ తప్పనిసరిగా కట్టాలి. ఇప్పటి వరకు కట్టని వారి కూడా ఇక నుండి కట్టండి. పాలవెల్లి కట్టిన వారు పాలవెల్లిని స్వామివారితో పాటు నిమజ్జనం చేయాలా అని అడుగుతారు. అవసరం లేదండి. పాలవెల్లిని శుభ్రంగా వాష్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా కట్టుకోవచ్చు. అయితే కొంతమందికి ఎన్ని ఫ్రూట్స్ కట్టాలి అంటారు. అన్ని ఫ్రూట్స్ అంటూ ఏమీ ఉండదండి. మనకి దొరికిన ఫ్రూట్స్తో ఆ పాలవెల్లిని చక్కగా అలంకరించుకొని స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అయితే మేముండే దగ్గర నాకు పాలవెల్లి దొరకలేదు. అందుకని నేను బయట కర్రలు కొని తెచ్చి వాటన్నిటిని ఈక్వల్గా కట్ చేసుకొని పాలవెల్లిని నా సొంతంగా నేనే తయారు చేసుకున్నాను. పాలవెల్లి ఇలా తయారు చేసుకొని పసుపు రాసి బొట్టులు పెట్టి, ఇలా ఫ్రూట్స్ను కూడా పసుపు రాసి బొట్టులు పెట్టి పాలవెల్లికి కట్టి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పాలవెల్లి దొరకని వాళ్ళు నాలాగా బయట నుంచి కర్రలు తెచ్చుకొని వాటిని ఈక్వల్గా కట్ చేసుకొని పాలవెల్లిని తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.